హాయ్ అండి. ఈరోజు చంద్రగ్రహణం అని అందరికీ తెలుసు కదా. అసలు గ్రహణం అంటే ఏంటో నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటాను. సాగర్ మథనం జరిగినప్పుడు అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని రాక్షసులకు కాకుండా దేవతలకు మాత్రమే పంచడానికి విష్ణుమూర్తి మోహిని అవతారంతో వస్తారు. అది గమనించిన స్వర్భాను అనే రాక్షసుడు దేవతల రూపంలో వచ్చి అమృతాన్ని స్వీకరిస్తాడు. ఇది చూసిన సూర్యచంద్రులు విష్ణుమూర్తికి స్వర్భాను గురించి చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో స్వర్భాను తలని నరికేస్తారు. అప్పటికే అమృతం తన తలని తాకడం వల్ల తన తలకి మరణం ఉండదు. అలా ఉన్న తలని రాహువుగాను, మిగతా శరీరాన్ని కేతువుగాను పిలుస్తాము. తన మరణానికి కారణమైన సూర్యచంద్రుల్ని రాహువు వెంబడిస్తూ ఉంటాడు. అలాగా సూర్యుడు దొరికినప్పుడు సూర్యగ్రహణంగాను, చంద్రుడు దొరికినప్పుడు చంద్రగ్రహణంగాను పిలుస్తాము.